శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మన విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. కన్యా రాశిలో శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతోంది. నీచ స్థితిలో ఉన్నాడు, రాశిలోనే నీచ స్థితిలో పడి ఉన్నాడు. అది ఒక నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు. షష్ఠస్థానంలో రాహు, సప్తమంలో శనీశ్వరుడు, అలాగే మన రాజ్యస్థానంలో చూస్తే కుజుడు, లాభస్థానంలో చూస్తే బుధుడు, రవి ప్లస్ గురుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. వ్యయంలో కేతు యొక్క ప్రభావం. ఇదిలాగా ఉంటే రాజ్యస్థానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అర్థం భయపడక్కలేదు. అంటే ఉద్యోగ వ్యవహారంలో పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత బలోపేతం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లేదా ఇప్పుడున్న ఉద్యోగాలనే పర్మనెంట్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్స్ మీరు చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి అది పర్మనెంట్ కూడా అయ్యే అవకాశాలు, ఇటువంటి కొన్ని క్రయాలని జరిగే అవకాశాలు 15 రోజుల్లో కనిపిస్తున్నాయి. అదే వ్యాపారస్తులు కూడా ప్రభుత్వంతో వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకోవడం, సివిల్ వర్క్స్ అనుకోండి, రకరకాలుగా ప్రభుత్వం యొక్క పనులు చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు సరియైన సమయము గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అవడం వల్ల ఏంటంటే కావాల్సిన ఫలితాలు కూడా వస్తాయి, పేమెంట్స్ కూడా వస్తాయి, చక్కగా స్మూత్గా వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇది కాకుండా రకరకాల వ్యాపారాలు చేసే ఉన్నారు. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇది రాజ్యంలో కుజున్నప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ బాగానే చేస్తారు. వరే ఒక లగ్నాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఫైన్. ఇలా ఉంటుంది. కానీ మళ్ళీ శుభవార్తలు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ ఎటో చేయండి కొంచెం చనిపిస్తే అవమానం కూడా పడే అవకాశం ఉంటుంది. ఇక సప్తమ భావంలో ఉన్న శనీశ్వరుడు ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. అలాగే సప్తమ భావంలో శనీశ్వరుడు యొక్క దృష్టి కన్యా రాశి మీద ఉంది. అదేవిధంగా మిథున రాశి ఉన్న కుజుడు దృష్టి కూడా కన్యా రాశి మీద ఉంది. అంటే ఈ రకంగా చెప్పాలంటే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టి పడి ఉండడం వలన కొంచెం మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. ఆర్థిక ఇబ్బంది ఉండదు, కానీ మానసిక శరీర ఇబ్బందులు అయితే బాగానే కనిపిస్తాయని చెప్పగలుగుతాం. ఇక నెక్స్ట్ శుభమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విదేశాలలో వాళ్ళకి కొంత అనుకూలమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 6 పాజిటివ్గా పనిచేస్తారు మీకు. ఇంకా మంత్రము శరణ్యం ఉంటాము, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. సో మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు అంటే 6వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. అలాగే మనం తీసుకున్నట్టు అంటే సప్తమంలో శనీశ్వరు యొక్క ప్రభావం కొంత ఉంది. దాని లగ్నం మీద కుజ దృష్టి కూడా ఉంది. ఇవన్నీ ఏం చేస్తారంటే అంటే శరీరంలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం కానీ, ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లం రావడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి. దీన్ని మెడికల్ చెకప్ చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి. అలాగే మనం నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేస్తుంటామో దానికి తగ్గట్టుగానే శివుని కూడా అభిషేకం చేసుకోగలిగితే, అభిషేకం విధంగా తీసుకోగలిగితే కొంత ఆరోగ్యరీత్యా బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.